కాకినాడ జిల్లాలో ప్రస్తుతం అంతా కూడా హాట్ టాపిక్గా మారింది. ఈ యొక్క పొలిటికల్గా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఈ కాకినాడ జిల్లాలో ఉన్న కొన్ని నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించిన సిట్టింగ్లు మార్పుపై గందరగోళ పరిస్థితి అయితే ప్రధానంగా ఉన్న నేపథ్యంలో ఇక అంతా కూడా ఇప్పుడు ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం, వత్తిపాడు, అలాగే జగ్గంపేట 3 నియోజకవర్గంలో సిట్టింగ్లు మార్పు అంటూ గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఖరారు అయిందంటూ ఒక అధిష్టానం నుంచి కూడా వైసీపీ పిలుపు రావడం, అక్కడ మంత్రాలు జరగడం కూడా దీంతో కొంచెం అసంతృప్తిగా ఉన్నారంటూ, అంతేకాకుండా అసంతృప్తితో పార్టీని వీడుతున్నారంటూ ప్రధానమైన ప్రచారం అయితే జోరందుకుంటుంది. ఈ నేపథ్యంలో మన ప్రతిపాడు నియోజకవర్గం సంబంధించి పర్వత పూర్ణచంద్రబాబు అయితే అతను కూడా ఈ వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్లకి సీటు లేదంటూ ప్రచారం జోరందుకోవడంతో కేడర్ అంతా కూడా అసంతృప్తితో ఉన్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ఏలేశ్వరంలో ఉన్నటువంటి ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఏమనుకుంటున్నారు అంటే ఈ యొక్క పర్వత పూర్ణచంద్రప్రసాద్ అక్కడ ఉన్నటువంటి కేడర్ ఏమనుకుంటుందో మరిన్ని విషయాలు అడుగుతాం. ఇప్పటికే పార్టీ మారుతారంటూ ప్రచారం జోరందుకుంటుంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చైర్మన్ గారు సార్ చెప్పండి, ఇప్పటికే ప్రచారం జోరందుకుండి సీట్ లేదంటూ వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు అంతా కూడా పార్టీని వేడుతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ప్రతిపాడు నియోజకవర్గం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రతిపాడు నియోజకవర్గంలో అయితే గౌరవ మీడియా వారికి మీకు తెలియజేసేది అంటే కేవలం ఇదంతా కూడా మీడియా ప్రచారాలు తప్ప ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కానీ నాయకులు కానీ అంతా ఒకే తాటి మీద ఉన్నారండి. ఎక్కడా ఏ విధమైనటువంటి ఇబ్బంది పట్టలేదు. మీరు గమనించండి, జగ్గంపేట నియోజకవర్గంలో అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ పేర్లు చెప్పడం జరిగింది. ప్రతిపాడు నియోజకవర్గంలో ఎందుకు చెప్పలేదు ఇంతవరకు? ప్రతిపాడు నియోజకవర్గంలో అయితే పర్వత ప్రసాద్ గారిని పిలిపించారు, మాట్లాడారన్నారు తప్ప వాళ్ళని తప్పించి వీళ్ళకి ఇస్తున్నామని కానీ వీళ్ళని తప్పించి వాళ్ళకి ఇస్తామని చెప్పి ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎక్కడా మాత్రం ఏ విధంగా ప్రచారం లేదు. జగ్గంపేటలో తోట నరసింహ గారిని, తోట చంటిబాబు జ్యోతుల చంటిబాబుని తప్పించి తోట నరసింహ గారిని, అలాగే పెండుం దొరబాబు గారిని తప్పించి వంగా గీత విశ్వనాథ్ గారిని అనౌన్స్ చేశారని చెప్పారు తప్ప ప్రతిపాడు నియోజకవర్గంలో అయితే చేంజింగ్ అయితే లేదు. 100% కూడా ఇటు బస్సులో ప్రతిపాడు నియోజకవర్గం చేంజింగ్ అవ్వదని మేము ధీమాతో ఉన్నాం. అంటే ప్రధానంగా 2 పేర్లు వినిపిస్తున్నాయి. జానకీదేవి, పర్వత జానకీదేవి పేరు వినిపిస్తుంది, అలాగే వరుపుల సుబ్బారావు పేరు కూడా వినిపిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ముద్రగడ కుమారుడు కూడా సీట్ కన్ఫర్మ్ అయిందంటూ ప్రచారం చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలి? ఇది ఏది ఏమైనా ఇందాక శాసనసభ్యులతో మాట్లాడారు పర్వత పూర్ణచంద్రప్రసాద్ గారితో. పర్వత పూర్ణచంద్రప్రసాద్ గారు ప్రశ్నించారు, ఆయన ఆదేశాల ప్రకారం సీఎం గారు ఏది చెప్తే చేస్తున్నాడు. ఈ నియోజకవర్గంలో మీరు గమనించండి, 2014 సంవత్సరం నుంచి కూడా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూలమైనటువంటి నియోజకవర్గం. ఇది ప్రతిపాడు నియోజకవర్గంలో ఇది 2 సార్లు అప్పుడే ఆల్మోస్ట్ ఇది విన్నింగ్ ఉన్నది. థర్డ్ టైం కూడా ఖచ్చితంగా విన్నింగ్ అయ్యే ప్లేస్ ఇది. ఎవరికి సీట్ ఇచ్చినా 100% జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే ఆదేశించి సీట్ అనౌన్స్ చేస్తారో వాళ్ళు పనిచేయడం మొత్తం కేడర్ అంతా ఉంది. అయితే మా మనస్ఫూర్తిగా మా మనసులో ఉన్న అయితే యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటుంది. క్యాండిడేట్ అయితే మార్పు రాదు. ఈవేళ వరకు మీరు చెప్తా ఉన్నారు గందరగోళం చూసి అన్నీ వస్తున్నాయి కదా, మరి గందరగోళం చూసి వస్తున్నప్పుడు కేడర్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నారని అనుకున్నట్టుగానే అనౌన్స్మెంట్ చెప్తున్నారు. కానీ ఈ నిమిషం వరకు కూడా మీరు చూశారు పర్వత పూర్ణచంద్రప్రసాద్ పార్టీ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొనడం, కేడర్ అంతా కూడా కార్యక్రమాల్లో పాల్గొనడం అంతా సక్రమంగా జరుగుతుంది తప్ప ఇక్కడ ఏదో మార్పులు చేర్పులు ఉంటాయనేది అయితే మేమైతే ఎక్కడ ఆలోచనలోకి రాలేదు. అంటే టీడీపీలోకి వెళ్తున్నారు, ఆయన అనుచరులతో పాటు వర్గం మొత్తం అంతా టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు, అంతా కూడా మాటలు జరిగిపోయంటూ అది కూడా చెప్తున్న పరిస్థితి. దానిపై ఎలా స్పందిస్తారు? మీరు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? టీడీపీ అనేటటువంటిది ఈ నియోజకవర్గంలో లేదు. మీకు ఇందాక చెప్పాను సార్, ఇది 2 టైమ్స్ ఆల్రెడీ వైసీపీ వచ్చింది. ఇక్కడ టీడీపీ క్యాడర్ అనేది కానీ టీడీపీ వాళ్ళు కానీ కేవలం గతంలో కొంతమంది పార్టీని విడిచి టీడీపీలో జాయిన్ అయ్యారని కూడా చెప్పారు. ఇందాక అడిగారు ఎందుకు వెళ్ళారు. ఇక్కడ సరైన స్థానం లేదని వెళ్ళారు తప్ప టీడీపీలో ఏదో ఉంటుందని కాదండి. ఇక్కడ మాకు సముచిత స్థానం లేదు కాబట్టి మేము అందులోకి వెళ్తున్నా ఉన్నారు తప్ప అభివృద్ధిలో కానీ సంక్షేమ పథకాల్లో కానీ ఏ విధమైన కామెంట్స్లో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు వెళ్ళారు తప్ప ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఏ ఒక్కళ్ళు కూడా టీడీపీకి అయితే వెళ్ళే ప్రసక్తి లేదు, టీడీపీ గురించి ఆలోచించే ప్రసక్తి కూడా లేదు. అంటే గతంలో మీ క్యాడర్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే ఎంపీపీలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇనిపి అసంతృప్తితో టీడీపీలో జాయిన్ అయిన పరిస్థితి కూడా ఉంది. ఇటువంటి పరిణామాలతోనే సీట్లు మారుతున్నారని చెప్పేసి ఒక ప్రచారం కూడా జోరందుకుంటుంది. దాన్ని ఎలా చూడాలి సార్? ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ఏదో ప్రచారం జరగాలి సార్. నిన్న సోమవారం వచ్చింది కాబట్టి ఇవాళ మంగళవారం వచ్చిందండి, అదైతే ఆగదండి 100%. కానీ విషయం ఏంటంటే వెళ్ళిపోయిన వాళ్ళ వల్ల సీటు మార్చారంటే తప్పండి. వెళ్ళిపోయిన వాళ్ళు ఒక ఎంపీపీ క్యాడర్ కానివ్వండి, జడ్పీటీసీ క్యాడర్ కానివ్వండి, ఏ క్యాడర్ అయినా సింగిల్ పర్సన్స్ వెళ్ళారు తప్ప వాళ్ళతో పాటు ఏమన్నా 100 మంది వెళ్ళారు ఎక్కడన్నా 100 మంది బయటకు వెళ్ళారా పార్టీని విడిచి? లేదు. వాళ్ళకి ఉన్న ఇబ్బంది వల్ల వాళ్ళ పర్సనల్ ఇబ్బంది వల్ల వెళ్ళారు. వాళ్ళు జాయిన్ అయ్యారు టీడీపీలోకి, వాళ్ళది పర్సనల్ వ్యవహారం తప్ప పార్టీకి మాత్రం కాదు. టీడీపీలోకి వెళ్ళే ప్రసక్తే లేదంటారు. మొత్తం ఎటువంటి అసంతృప్తులు లేరంటారు, క్యాడర్ అంతా కూడా లేదు. ఇక్కడైతే అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఒకే నాయకత్వం మీద మీరు చూస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఒకే నాయకత్వం పనిచేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాకింగ్ ఉండి దగ్గర నుంచి చేద్దాం ఉన్నా. మీకు ఒక్క విషయం చెప్పాలి, ఈ నియోజకవర్గంలో ఏది చేసినా ఈ నియోజకవర్గంలో ఎవరు గెలాలనుకున్నా ఏలేశ్వరం నగర పంచాయతీ మెయిన్.
ఈ నగర పంచాయతీ ఎటు ఊపితే అటు ఊపుద్ది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏలేశ్వరం నగర పంచాయతీ సిద్ధంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3సారి గెలవడం ఖాయమని తెలియజేస్తున్నాను. అంటే ఒకవేళ సీటు మారితే మీరు వైసీపీ అభ్యర్థిని ఎవరు ప్రకటించినా వాళ్ళతో కలిసి పనిచేస్తారా? సీటు మారిలో ఉంటే ఉండండి, సీటు మారిలో ఉంటే నాకేమని అడుగుతున్నాను. నేను బీసీ కోటాలో నియోజకవర్గంలో నేనున్నాను, నాకేమని అడుగుతున్నాను. అది ఒకటే నా కోరిక. బీసీలకు ఫస్ట్ సీట్ నాకేమని చెప్పి అడుగుతున్నాను. దయించి మీరు కూడా నాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫినిష్. చెప్పండి, ఎలా స్పందిస్తారు? ఇప్పుడు అంతా కూడా మార్పు చేరుకుందని అని చెప్పేసి అంటున్నారు. దానితో మార్పు చేస్తే మాత్రం ఎలా ఉండబోతుంది? కేడర్ అంతా ఎలా పనిచేస్తారు? సార్, ఇవాళ 2019లో గౌరవ శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్రప్రసాద్ గారిని మేము నెగ్గించుకోవడం జరిగింది. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు డబ్బుడు కమ్మడైపోయిన వ్యక్తుల్లో ఇప్పుడు ఏదో పేరు వినిపిస్తుంది కాబట్టి ఆ వ్యక్తి ఉన్నాడు. ఆయనకి సీట్ ఇస్తానని అంటున్నారు. ఇవన్నీ కూడా ఎల్లో మీడియా ఇవన్నీ చేస్తున్న దుష్ప్రచారాలు తప్ప డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ జోనల్ ఇన్ఛార్జ్ కానీ వీరికి సీట్ ఇస్తున్నామని ఇంతవరకు ప్రకటించింది అయితే లేదు. కానీ 2019 ఎన్నికల్లో మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్రప్రసాద్ గారికి ఏలేశ్వరం మండలం రూరల్ నగర పంచాయతీ కానివ్వండి, అలాగే రూరల్ కానివ్వండి, మేమంతా కూడా పర్వత ప్రసాద్ గారు వెంటే ఉన్నాం. ఆయన కూడా మీకు ఇంటర్వ్యూలో ఇందాక కూడా చెప్పారు, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏది సూచిస్తే అది సిద్ధమై ఉన్నారు. మేము కూడా మా గౌరవ శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్రప్రసాద్ గారు ఆయన దీనికి కట్టుబడి ఉన్నాడంటే దానికి మేము అందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పేసి మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేసుకున్నాం. ఒకవేళ ముద్రగడ కుమారుడికి కూడా స్థానం కేటాయిస్తే ఆయనతో కలిసి పనిచేస్తారు. గతంలో ఈ నియోజకవర్గంలో ఎంతో బలం ఉన్న నాయకుడిగా ముద్రగడ ఉండేవారు. ఇప్పుడు ఆయనకి పూర్వవైవం వచ్చేలాగా ముద్రగడ కుమారుడికి సపోర్ట్ చేస్తారా? సార్, మీరందరికీ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, ఇవాళ ఎన్నికలు చూస్తే దాదాపు 2 నెలలు ఉన్నాయి. ఇవాళ కొత్త వ్యక్తులకు మార్చాలనుకుంటే 2 నెలల్లో కేడర్ అందరినీ వాళ్ళ వ్యక్తిగతంగా పేరున పరిచయం చేసుకోవడానికే టైం సరిపోదు. అలాంటి కొత్త వ్యక్తులు ఏ విధంగా వచ్చి ఇక్కడ పోటీ చేస్తారు? అలాంటి శాసనసభ్యుడు ఇవాళ 2019 నుంచి శాసనసభ్యుడు అయిన కాడి నుంచి అవ్వకముందు 3 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి పనిచేస్తూ ఉన్నాడు. స్టిల్ ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా ఆయన పార్టీ కోసం, అలాగే ఆడుతూ ఆంధ్ర ప్రోగ్రాంలో కూడా ఇప్పుడు మేము అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఆయన వెంట ప్రతిదీ కూడా ఎప్పుడు కూడా ఎంత దుష్ప్రచారాలు జరుగుతున్నా కూడా ఆయన ఎక్కడ కూడా మా కేడర్ని కానీ ఆయన కానీ నిరుత్సాహపడలేదు. కాబట్టి మేము మళ్ళీ పర్వత ప్రసాద్ గారికి మళ్ళీ సీట్ ఇస్తారని చెప్పేసి మేము అందరం కూడా ఆయనకి పని చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం సార్. అందులో ఏం డౌట్ లేదు సార్. ఒకవేళ మారితే ఇబ్బంది, అంటే ఇది పరిచయం అవ్వడానికి టైం పడుతుంది అన్నారు. ఒకవేళ మారితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు పార్టీకి ఉండే అవకాశం ఉందా? సార్, ఖచ్చితంగా పార్టీకి ఉంటుందని నేను అంటలేదు. మా శాసనసభ్యుడు ఏదైతే సూచిస్తే దానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సూచించినట్టు నడుచుకుంటానని చెప్పాడు. అలాగే మేమందరం కూడా మా పర్వత ప్రసాద్ గారు ఏం చెప్తే దానికి సిద్ధంగా ఉన్నాం. చూస్తున్నా, ఇది పర్వత పూర్ణచంద్రప్రసాద్ కేడర్ అంతా కూడా మేమంతా కూడా కట్టుబడి ఉన్నాం. పార్టీ తీసుకున్న నిర్ణయంతో పాటు లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఆయనతోనే నియోజకవర్గ అభివృద్ధి కూడా కొనసాగుతుంది. దాంతోపాటు ఇప్పుడంతా కూడా కొత్త అభ్యర్థులు తీసి మరొక తలపోటు తెచ్చుకోవడం తప్ప ఇప్పుడంతా కూడా ఇప్పుడున్నటువంటి నాయకుడికే సీట్ ఇస్తే అందరూ కూడా కలిసి చేస్తాం. అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉన్నాం. దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పర్వత పూర్ణచంద్రప్రసాద్కి మరొకసారి అవకాశం ఇవ్వాలంటే వాళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి ప్రధానంగా ప్రతిపాడు నియోజకవర్గంలో కనపడుతుంది. పార్టీ మార్పు అనేది కూడా ఇటువంటి అన్నీ కూడా దుష్ప్రచారాలు తప్ప దాంట్లో వాస్తవం లేదంటూ కేడర్ అంతా చెప్తున్నారు. మేమంతా వైసీపీలోనే ఉంటాం, వైసీపీ కట్టుబడి వైసీపీతోనే నడుస్తామంటూ ఇక ఆ పర్వత పూర్ణచంద్రప్రసాద్ అనుచరులు ఎవరైతే అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మేము రామతో ప్రకాష్ RTV ఏలేశ్వరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.